కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలో ఫుడ్ కమిషనర్ ప్రతాప్ రెడ్డి తనిఖీలు చేపట్టారు. పలు గ్రామాలలోని హాస్టల్స్, అంగన్వాడీ కేంద్రాలు, రేషన్ షాపులను పరిశీలించారు. తొలుత పామర్రు బీసీ హాస్టల్స్ ను పరిశీలించి 17 టన్నులు స్టాక్ ఎక్కువగా ఉండడంపై వార్డెన్ను వివరణ కోరారు. నెమ్మకూరులో ఏపీఆర్జేఎస్సీ విద్యార్థులతో మాట్లాడి ఆహార నాణ్యత మీద వివరాలను అడిగి తెలుసుకున్నారు. చపాతీలు గట్టిగా ఉండడంతో తినలేకపోతున్నామని, చికెన్ కర్రీ కూడా తక్కువగా పెడుతున్నారని విద్యార్థులు వాపోయారు. దీంతో ఈ విషయాన్ని పౌర సరఫరాల శాఖ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లారు ఫుడ్ కమిషనర్ ప్రతాప్ రెడ్డి. వెల్ఫేర్ హాస్టల్స్, ఐసీడీఎస్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీస్, అంగన్వాడీ వ్యవస్థ, అలాగే పీడీఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, కోటా బియ్యం వాటి మీద, అలాగే మిడ్ డే మీల్స్ మధ్యాహ్న భోజన పథకము, అలాగే పీఎం మాతృవందన యోజన అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్న స్కీమ్ ఇది. మొదటి డెలివరీకి 5,000 రూపాయలు, రెండో డెలివరీ గర్ల్ బేబీ అయితే కన్నా 6,000 రూపాయలు ఇచ్చే పథకాల మీద ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తూ ఉంది. ఈరోజు మార్నింగ్ నుంచి చాలా హాస్టల్స్, స్కూల్స్, అంగన్వాడీస్ తిరిగాం. కొన్ని హాస్టల్స్లో రైస్ విపరీతంగా డంప్ చేసి పెట్టారు. వాళ్ళకి అక్కడెక్కడో చిన్న ప్రాబ్లం జరుగుతూ ఉంది. వాళ్ళ ఇండెంట్ మ్యాచ్ కావడం లేదు. దానివల్ల ఒక 30 క్వింటాలు ఇవ్వాల్సిన ఒక ఏపీ రెసిడెన్షియల్ స్కూల్లో 120 క్వింటాలు దించిపోయారు. వాళ్ళు ఏ విధంగా ఏం చేసుకోవాలో అర్థం కాని పరిస్థితి. ఇది ప్రభుత్వం కూడా వీటి మీద తక్షణం నిర్లక్ష్యం వహించకుండా అధికారులు జాగ్రత్తగా ఎక్కడ ఎన్ని కావాలా ఏంది అనేది ఒక ఉంటుంది వాళ్ళకు, కానీ అది చేరడం లేదు సరిగా. అంటే ఏ విధంగా చేర్చాలా? ఇప్పుడు డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసరు వాళ్ళ దృష్టికి వెళ్ళాలా, ఎన్ని పంపించాలా అనే ఒక ఇండెంట్. ఆ ఇండెంట్ సరిగా పోనప్పుడు వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏముందో పాతది పంపించేస్తూ ఉన్నారు. దానివల్ల పురుగులు బట్టి పాడవుతూ ఉన్నాయి. ఫైన్ రైస్ ఇస్తూ ఉన్నారు. దాదాపు 60 రూపాయలకు పెట్టుకుంటా ఉంది ప్రభుత్వం ఈ వెల్ఫేర్ హాస్టల్స్కు ప్లస్ ఎండిఎంకు. అలాగే ప్రభుత్వానికి కూడా మేము ఒక విన్నపాన్ని తెలిపాము. ఈ ఐసీడీఎస్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీస్ అంగన్వాడీలలో చిన్నపిల్లలకు, గర్భవతులకు, బాలింత తల్లులకు ఇచ్చే బియ్యం కూడా ఫైన్ రైస్, సన్న బియ్యం ఇస్తే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఆ విధంగా మేము లెటర్లు కూడా రాసాము. ప్రభుత్వం కూడా ఈ విషయం మీద తక్షణమే స్పందించి, ఎందుకంటే వెల్ఫేర్ హాస్టల్స్కు, మిడ్ డే మీల్స్కి ఇస్తూ ఉన్నారు. అంగన్వాడీలో కూడా ఇస్తే కన్నా చిన్నపిల్లలండి, 6 months to 6 years పిల్లలు ప్లస్ గర్భవతులు, లాక్టేటింగ్ మదర్స్, వాళ్లకు ఈ సన్నబియ్యం వాళ్ళకి ఇస్తే కూడా బాగుంటుందని చెప్పి ప్రభుత్వానికి మేము విన్నవిస్తూ ఉన్నాం. ఈ చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఒక దగ్గర కొంచెము ఎగ్స్ 6 సార్లు ఇవ్వాల్సింది 5 సార్లు ఇవ్వడము, ఇవన్నీ రెక్టిఫై చేస్తూ ఉన్నాం. చాక్లెట్ తింటారా? చెప్పేదాన్ని చేసేదాన్ని పెట్టేస్తే అన్నీ అక్కడే ప్రాబ్లం లేదు కదా. ఫుడ్ సేఫ్టీ గోపాలకృష్ణ గారు